ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అత్యంత చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలన్నీ ముఖ్యమంత్రి నారా లోకేష్ లెక్కపెట్టడం లేదు. ఆ విషయంలో ఎవరిని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేదిలే అంటున్నారు ఆయన. తాజాగా మరోసారి రెడ్ బుక్పై లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. యోగలం పాదయాత్రలో 90 సభల్లో రెడ్ బుక్ గురించి చెప్పానన్నారు. వైసీపీ హయాంలో తమ వాళ్ళని ఇబ్బంది పెట్టిన పార్టీ నాయకులు, అధికారుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తామని తాను హామీ ఇచ్చారన్నారు. దానికి ప్రజలు కూడా ఆమోదం తెలిపినట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. అందుకే తాము ఇప్పుడు తీసుకుంటున్న చర్యల్లో ఏమాత్రం తప్పు లేదని ఆయన మరోసారి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. వల్లభనేని వంశీ దళితుడిని కిడ్నాప్ చేసి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించాడన్నారు. ఆ కేసులోనే వంశీ అరెస్ట్ అయ్యాడని లోకేష్ తెలిపారు. రానున్న రోజుల్లో వంశీ అరాచకాలకు సంబంధించి అన్ని వివరాలు బయటికి వస్తాయని ఆయన చెప్పారు. రెడ్ బుక్ పాలనపై లోకేష్ మరోసారి స్పష్టత ఇవ్వడం రాజకీయంగా లాభమా నష్టమా అనే చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసినవన్నీ సరైనవే అని భ్రమలో ఉండడం సహజం. లోకేష్ కూడా అలాంటి భ్రమలోనే ఉన్నాడా అంటే కాదనలేం. అయితే ప్రతి 5 ఏళ్లకోసారి ప్రజలు ఇచ్చే తీర్పే మంచి చెడులను తేల్చేస్తుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే. మరోవైపు విజయవాడ సబ్ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ఆయన భార్య పంకజశ్రీ ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, వంశీకి జైలులో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీతో ములాఖాత్ అనంతరం ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ వంశీకి ప్రాణహాని ఉందని, వెన్నునొప్పితో బాధపడుతున్నా సరైన చికిత్స అందించకుండా ఇబ్బందులు పెడుతూ మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారన్నారు. వంశీ ఉన్న బారాక్లో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానసికంగా బాధిస్తున్నారని వాపోయారు. డాక్టర్లు వంశీ ఆరోగ్యం బాగుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. జగన్ నుండి మీకు మద్దతు ఉందా అనే విలేకరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ వైసీపీ మొత్తం సపోర్టుగా ఉందని, ఇప్పటికే జగన్ ఫోన్లో పరామర్శించారని, వచ్చే వారం కలుస్తానని ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కాగా వంశీ అరెస్ట్ అనంతరం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు మీడియా ముందుకు వచ్చి వంశీ పాపం పండిందని, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి నాయకులపై సైతం కేసులు పెట్టి జైల్లో వేస్తామని మీడియా ముందే ప్రకటిస్తున్నారు. మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పటికే కేసులు సిద్ధం చేశారని, అందుకే న్యాయస్థానాల కంటే ముందుగానే వైసీపీ నేతలు జైల్లో వేస్తామని హెచ్చరిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.